మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో మాటని చూసి దాన్ని బట్టి మనం ఈరోజు వాక్యాలు నేర్చుకుందాము. నీ మాటలను బట్టి తీర్పు. దేవుని దృష్టిలో మన మాటలు అలాగ ఉన్నాయి. ఆ మాటలను బట్టి మన తీర్పులోకి వస్తాం. మన ప్రవర్తన, మన క్రియలు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, జాగ్రత్తగా మాట్లాడుతున్నాం లేదా, ఎవరో చూడలేదు కదా, మన సహోదరులు లేరు కదా, మనం ఎలా మాట్లాడినా పర్వాలేదు అన్నది కాదు. మనల్ని దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా కూడా నీతిమంతుల మీదే ఆయన దృష్టి ఉంటుంది. ఒకవేళ ఆపదలో ఉంటే ఆదుకుండే అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి అన్నది అక్కడ చెప్పబడుతుంది మత్తయి సువార్తలో. మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే సర్ప సంతానమా అంటున్నాడండి. మీరు చెడ్డవారే ఉండి ఎలాగ మంచి మాటలు పలికే అవకాశం ఉంది అనేసి అంటున్నాడు. అంటే చెడ్డవారు ఎప్పుడు కూడా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, మంచివారు మంచి మాటలే పలుకుతూ ఉంటారు. అందుగురించి చెడ్డవారి గురించి అక్కడ చెప్పేది సర్ప సంతానమా అన్నాడు. మీరు చెడ్డవారే ఉన్నారు, చెడ్డ మాటలే పలుకుతూ ఉంటారు మాట్లాడు. కాబట్టి మనము వ్యత్యాసం చూసుకోవాలి. చెడ్డగా ఉన్నామా మంచిగా ఉన్నామా గమనించుకోవాలి. అలాగా మనం ప్రతి దినాన్ని ఇతరులు ఏం మాట్లాడతారు ఆ మాటల ప్రకారం మనం మాట్లాడకూడదు. ఓకే, అక్కడ అలా చెప్పబడింది. ఆ తర్వాత అదే 12:34లోనే ఇంకో మాట ఏమంటున్నాడంటే, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. మన హృదయంలో ఏముంటాయో అయ్యే మాటలు బయటకు వస్తూ ఉంటాయి, అయ్యే మాటలు వస్తాయి. అందుగురించి అక్కడ మీరు చెడ్డవారు అని చెప్పాడు, సర్ప సంతానం అని చెప్పాడు. మనం మంచివారు కాబట్టి మంచి మాటలు పలుకుతూ ఉండాలి. కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. కొలసి 2:4. కాబట్టి ఇక్కడ ఏంటి, ఎవడైనాను ఎటువంటి మాటలు మాట్లాడతారంట? చక్కని మాటలు. మాటల వల్ల మోసపరిచే అవకాశం ఉంది. చక్కని మాటలతో ఎలా మోసపరుస్తారు? చక్కని మాటలు మనకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు, కుయుక్తిగా మాట్లాడతారు, మాట్లాడి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మనల్ని మోసం చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఎక్కడ ఈ లోకం అలాంటిదే, అలాగే మనలో కూడా ఉండొచ్చు. అపవాది మనలో వస్తే చక్కని మాటలతో మోసం చేస్తూ ఉంటాం, ఇతరులని మోసం చేస్తాం. ఈ లోకమంతా మోసం చేస్తూనే ఉంటుంది. గడికు
ఏ ప్రాంతాల్లో చూసినా, ఏ జిల్లాలో చూసినా కూడా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మనం టీవీలో చూసినప్పుడు మొదట ఒక 10,000 ఇస్తే 10,000కి నెలకి రూ. 10 ఇంట్రెస్ట్ ఇస్తానంటే వాళ్ళు అక్కడ ఇరుగు పొరుగు వారు వాళ్ళు స్నేహితులని అంటారు అందరికీ. వారు కూడా నేను వేరొక చోట పెడుతున్నాను, స్థలాలు కొంటున్నాను, మీకు కావస్తే స్థలాలు కూడా ఇస్తాను, ఇది పరిస్థితి అని చెప్తే ఒక్కొక్కరు 1000కి రూ. 10 చొప్పున ఇచ్చేస్తున్నారని 10,000, 20,000, 30,000, 50,000, ₹1,00,000, 2,00,000, 3,00,000 ఇలాగిచ్చారు. ఇచ్చిన తర్వాత దానికి ఇంట్రెస్ట్ ఎంతెంత పెరుగుతుందో వారికి అందరికీ నెలకి ఇచ్చేది. అలాగే 6 నెలలు కంటిన్యూగా చేశాడట. ఇంకొక డౌన్ చేయబాబు చేసిన తర్వాత ఒకసారి ఒకరి పేరు చెప్పుకొని ఆధారం పెట్టుకొని ఇవన్నీ గ్యాదర్ చేసి వెళ్ళిపోయాడు. ఎవరు పేరు చెప్పారో వారి దగ్గరికి వెళ్ళారు. మేము కాదు కదా, నేను రాలేదు కదా ఆమె అంటుంది. అంటే లేదు, మీ పేరు చెప్పారు, మీ బంధువులట అన్నీ కూడా వివరాలు చెప్పారు, మీ ఇంటికి కూడా ఒకసారి తీసుకొచ్చారు అన్న. తీసుకురావచ్చు, నాకు తెలియదు ఆ సంగతులు అన్నారు. ఇంత మొత్తం ఒక 4 కోట్ల 5 కోట్లు మొత్తాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. అంటే తెలుసున్నవారే, ఎప్పుడు కూడా కలిసిమెలిసి తిరిగిన వాడే ఎంత మోసం చేశాడు. అంటే మాట్లాడాలను చక్కని మాటలు మోసపరిచే అవకాశం ఉంది. కాబట్టి మనలో కూడా ఉండొచ్చేమో. అంటే ఒకవేళ చక్కని మాటలు అంటే ధనాపేక్ష ఎవరిలో ఉంటుంది ఎక్కువ, అటువంటి వారు మోసం చేస్తారు ఇతరుల్ని, క్రైస్తవులు ఎవరినైనా. కాబట్టి మోసంలో పడకుండా జాగ్రత్త పడాలి. మోసంలో పడకుండా జాగ్రత్త పడాలి. వాక్యం మనకు తెలిసి ఉండాలి, లేకపోతే మోసంలో పడిపోతాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా 5:6 కూడా వ్యర్థమైన మాటల వల్ల మోసపరిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. వ్యర్థమైన మాటలు అన్నాడు అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:6. వచ్చును. కాబట్టి వ్యర్థమైన మాటలు అంటే ఇప్పుడే మోసాల గురించి చెప్తున్నాం కదా, ఏదో మాటలు చెప్పేసి అలాగే అని చెప్పి ఎక్కడెక్కడో స్టోరీలు తీసుకొచ్చి చెప్పి ఆ తర్వాత ముగ్గులో దింపేస్తూ ఉంటారు. అటువంటి వారు మనలో ఉన్నారేమో ఒకసారి మనం పరిశీలన చేసుకొని ఆలోచన చేయాలి. మోసాలు చేస్తున్నారు ఏదో మాటలు చెప్పి, కానీ ఆ మాటలు చెప్తే ఇక్కడ ఏమంటున్నాడంటే అటువంటి వారు ఉంటే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. దేవుని ఉగ్రత అయితే ఇటు వ్యర్థమైన మాటలు మోసం చేసేవారు, అలాగే ఒకవేళ సంఘంలో ఉంటే, అలాగే ఇతరులు ఉంటే, వారితో మనం కలిసి ఉంటే మనం పాడైపోతాం, అవిధేయులు అయిపోతాం. అంటే ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే మోసంలో పడ్డారో అటువంటి వారి గురించి ఇక్కడ చెప్పే మాట అంటే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును గనుక మీరు అట్టివారిలో పాలువారే ఉండొకడి, మీరు అట్టివారితో సాంగత్యం చేయొద్దు అన్నాడు. మోసాలు, వ్యర్థమైన మాటలు, చక్కని మాటలు చెప్పి కుయుక్తిగా మనలో పాడు చేసేవారు అనేకులు కనబడుతున్నారు. క్రైస్తవులు కూడా ఉన్నారు. అందుగురించే పౌలు గారు ఒకసారి ఏమంటున్నారంటే కపటము ఉన్నది సహోదరులోనే నన్ను పాడు చేయాలని చూశారు అన్నది మాట కూడా చెప్పి ఉన్నారు. సో కాబట్టి అటువంటి వారి మీద దేవుని ఉగ్రత వస్తుంది.
ఒకవేళ మనం కానీ అటువారి వారుగా ఉంటే, మోసాలు చేసేవారుగా ఉంటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. చక్కని మాటలతో ఇతరులను పాడు చేస్తున్నారు, అటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్తున్నాడు. ఒకవేళ ఉగ్రత రాకముందు ఏం చేయాలంటున్నాడంటే ఇక్కడ, మీరు అట్టివారితో పాలువారే ఉండొకటి. మీరు అట్టివారితో పాలువారే అంటే వారితో సాంగత్యము చేయొద్దు. మోసాలు చేస్తున్నారు, దగాలు చేస్తున్నారు, కుయుక్తిగా మాట్లాడుతున్నారు, కొండేలు చెప్తున్నారు అనుకుంటే అటువంటి వారి దూరంగా వెళ్ళిపోవాలి. వారితో స్నేహం చేయకూడదు, సాంగత్యం చేయకూడదు. అలాగ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అయితే మునుపు మనం అలా ఉండంటే చీకటి సంబంధాలుగా ఉన్నాం, అప్పుడు చేసే మోసాలు అయ్యింది. ఇప్పుడు దేవుని సంబంధము, వెలుగు సంబంధం ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ 8వ వచనంలో. మీరు పూర్వమందు చీకటి వింటురి, ఇప్పుడైతే ఏమంటున్నారు? ప్రభునందు వెలుగే ఉన్నారు. ముందు చీకటి అంటే మోసాలు చేస్తానే జీవించాం. యేసుక్రీస్తు నమ్ముకున్నాం, రక్షణ పొందాం. ఆయన మాటలు ఇప్పుడు వరకును రక్షణ పొందిన మనము 8 లేదా 9, 10 లేదా 1 నుంచి 30 సంవత్సరాల వరకు రక్షణ పొందిన మనము ఇంకా చీకటి సంబంధాలు కూడా మోసాలు చేయకూడదు. మనం ఎవరేమో ప్రభునందు వెలుగే ఉన్నాం, వెలుగు సంబంధం. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి. అలా ఉన్నామో లేదో మనము దేవుడు మనకి ప్రాణాన్ని ఊపిరిచ్చాడు కాబట్టి మనం సరి చేసుకుందాం. ఆ దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి, ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి మనము జాగ్రత్త పడతాం. అలాగే అబద్ధం గురించి మాట్లాడే మనలో చాలామంది ఉన్నారనేది కనబడుతుంది. ఎఫెసీ రాసిన పత్రికలోనే అబద్ధములు, ఎఫెసీ 5వ అధ్యాయము 5వ అధ్యాయం ముందు 4వ అధ్యాయంలో కూడా చూద్దాం. అక్కడ ఒక విషయాలు చూద్దాం. 4:25లో ఎఫెసీ 4:25 25 ఏం చేయాలంట? మునుపైతే అబద్ధాలు ఆడాం, ఇంకానూ కూడా అదే అబద్ధాలు ఆడుతూ ఉంటే మనం దేవుని పిల్లలు కాదు, దేవుని కుమారులు కాదు. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ దొంగతనం పాపం అనుకుంటాం, వ్యభిచారం పాపం అనుకుంటాం, ఇంకా హత్య చేస్తే పాపం అనుకుంటాం, అబద్ధం పాపం అనుకోం కదా. అబద్ధం కూడా పాపమే. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఆడుతున్నాం. ఇక్కడ చెప్పే మాట ఏంటి? 4:25లో అబద్ధం ఆడొద్దు, నీ పొరుగువారితో ఏం చెప్పమంటున్నాడు? సత్యమునే పలుకు. అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు. సో భార్య భర్తతోటి, భర్త భార్యతో అబద్ధాలు ఆడుతున్నారు. మరి క్రైస్తవులైనా మనం అలా చేయట్లేదు అనుకుంటున్నాం. ఈ భర్త జేబులో డబ్బులు 200 300 తీసేస్తారు, ఆయన చూడకంటే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళబడి జేబులు చూస్తే తక్కువ ఉన్నాయితే డబ్బులు అనుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్యని అడుగుతాడు. అడిగితే డబ్బులు తీసావంటే తీసానండి, మంచిదే, బాగానే చెప్పారు. అది ముందుగానే చెప్పాలి, తీసుకున్న తర్వాత కాదు, ముందే చెప్పాలి. ఎలా తీసుకున్నానంటే అవసరం బట్టి. అది కొంతమంది ఏం చేస్తారు, తీసుకొని కూడా నేను తీసుకోలేదండి, ఎక్కడన్నా పడేస్తారని చూసుకోండి అంటూ ఉంటారు. అదేం చేస్తున్నాం మరి? అలాగే పురుషుడు కూడా భార్య దగ్గర ఎక్కడన్నా పోపు డబ్బాలో పెట్టుకుంటే అందులో డబ్బులు తీసేస్తూ ఉంటారు. తీసిన తర్వాత తీసారా అంటే
నేను తీయలేదు, భర్తలు అనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అబద్ధం ఆడకూడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. మనం ఎంతవరకు ఉంటామో, మన ప్రాణం ఊపిరి మనం ఎంతవరకు ఉంటుందో మనకు తెలీదు. ఉన్నంత వరకు మన మాటలో యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు కాబట్టి సత్యమునే పలుకుదాం, ఇతరులతో అదే చెప్దాం. నేను ఒకసారి ప్రయాణం వెళ్ళినప్పుడు ఎక్కడో తుల్లో ఉన్నాను అనుకో, ఈ బస్ స్టాప్ దగ్గర వర్షం వస్తుంటే బస్ స్టాప్ దగ్గర నేను ఉన్నాను, ఆయన ఇంకొకరితో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా ఎక్కడ ఉన్నావు ఏంటి అన్నాడు. నేను దగ్గరే వచ్చేసానండి, కాకినాడ వెళ్ళాలా. నేను తుల్లో ఉండగా ఆయన ఏమన్నాడంటే, నేను కాకినాడ దగ్గరలో ఉన్నాను, 5 నిమిషాలు వచ్చేస్తాను అన్నాడు. అది తప్పు కదా, 1.5 గంట ప్రయాణం అవుతుంది అంటారు. లేదంటే ఏం చేస్తున్నారు వల్ల, అక్కడ వర్షం రాలేదు, వర్షం రాకపోయినా ఇక్కడ వర్షం వచ్చేస్తుంది, అందు గురించి ఆగాను, 1 గంట పడుతుంది, 1 అరగంట పడుతుంది అంటున్నారు. లేకపోయినా అదే మాటలు, ఫోన్లోనే అదే మాటలు, భార్య భర్తలు అదే మాటలు, ఇరుగు పొరుగు వారు అదే మాటలు, సంఘంలో ఉన్నవారు కూడా అదే మాటలు. ఇంకేముంది, వారికి మనకి తేడా ఏముంది? ఒక ఆయన నాతో పాటు కారులో వస్తా అదే మాట పడితే చెప్పేశాను, బ్రదర్ అలా మాట్లాడొద్దు, మనం ఎక్కడున్నాం, మీరు ఎక్కడ ఉన్నారని చెప్తున్నారు, అది సరైనది కాదు. అనబడికి రెండో వారంలో మెసేజ్లో అని చెప్తున్నాడు. మొన్న కారులో వెళ్ళిన తర్వాత ఒక ఆయన ఎలా అన్నారు, ఎలా అబద్ధం ఆడొద్దు, మీరు తప్పది అన్నారు, కానీ అక్కడి నుంచే మానుకుంటున్నాను నేను అన్నాడు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడు, మంచిది. కొడితే కొట్టని, ఉన్నది యథార్థంగా మాట్లాడండి, అది మంచిది. సో అందుగురించి ఇంకా అదే మాటను మనం చూస్తే సామెతలు 19:5, సామెతలు 19:5. కాబట్టి ఏం చేస్తాడు? తప్పించుకోనడు, అబద్ధమాడు తప్పించుకోడు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సారి దొరికేస్తాడు. కొంతవరకునే అది ఆడనుకోవచ్చు, నేను తప్పించేసుకున్నాను అనుకోవచ్చు, అవకాశం లేదు, ఏదో టైంలో దొరికేస్తాడు. ముందుగానే యథార్థంగా మాట్లాడితే సరిపోతుంది. కానీ అలా మాట్లాడే వాళ్ళు అనేకలు కనబడుతున్నారు. కొలసలు రాసిన పత్రికలో కూడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 ఉన్న మాటే ఇక్కడ కనబడుతుంది, అది కూడా చూద్దాం. కొలసి 3:9. చాలు. కాబట్టి ఇక్కడ ఒకరితో ఒకరు ఏం చేయాలండి? ఒకరితో ఒకరు, నీ పొరుగు వారితో అబద్ధమాడు, నీ సహోదరులతో అబద్ధమాడకూడదు, సత్యమునే పలుకు. అలాగే కీర్తనలు, దావీదు కీర్తన 62వ కీర్తనలో 4వ వచనంలో మాట చూద్దాం. 3వ లైన్ చూడండి. 62:4 వచనంలో ఏంటండి? ఎవరైతే అబద్ధాలు ఆడతారో నేను తప్పించేసుకున్నాను అని సంతోషిస్తారట. అలాగే మనం కూడా అలాగే మనం చెప్పేశాను, ఆలకించేశాడు, పర్వాలేదు అనుకుంటాం. ఒక దినం ఉంది, నీ మాటను బట్టే తీర్పులోకి వస్తావు, జాగ్రత్త, దేవుడు చెప్తున్నాడు. కంటిన్యూ. కాబట్టి అంతరంగంలో మనసులో ఏం చేస్తారు? ఆడు అలాటోడు ఎలాటోడు అని దూషించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అబద్ధం వల్ల ప్రాబ్లంలో ఇరుక్కుండే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్తున్నాను. అలాగే కీర్తనలో
అబద్ధం గురించే చెప్పబడింది. కీర్తనలు 12:2 ఆ. ఉమ్, ఉమ్. చాలు. అందరూ ఎలాగున్నారు? ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుతున్నారు. వారు మోసం చేసేవారుగా ఉన్నారు. కాబట్టి అటువంటి వారి విషయంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా చెప్తున్నాడు. కంటిన్యూ చేయండి 3వ వచనం కూడా. ఉమ్. ఏం చేస్తాడండి? నాలుకనే కోసేస్తాడు దేవుడు. ఇలా మాట్లాడుతుంటే కొన్ని రోజులకి కట్ చేసేస్తాడు. నోటితో మాటలు కూడా రావు. అంటే ఇతరులని దేవుడు ఒకవేళ కొంతకాలం విడిచిపెడతాడు, కానీ మనం ప్రతి ఆదివారాన్ని, ప్రతి బుధవారాన్ని, లేదంటే ఏదో స్త్రీల కూటం కానీ ఏదో, లేదంటే ఇంటింటి గృహ కొడుకులు పెట్టినప్పుడు ఆలకిస్తూనే ఉంటున్నాం. కానీ ఇంకానూ అబద్ధాలు ఆడుతూనే ఉంటాయి. ఏం చేస్తా అంటున్నాడు? నాలుగు కోసేస్తాను అంటాడు. అయ్యో అయ్యో అన్నా కూడా మాట రాదు. సైకిల్ చేసుకోవడం అప్పుడు జాగ్రత్త అని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అలాగే బూతుల గురించి చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5:4. ఎఫెసీ 5:4. ఇవి మీకు తగదు. బూతులు మాట్లాడుతుంటే ఇష్టం ఉండదు దేవునికి. బూతులు మాట్లాడుతుంటే కొంతమందికి ఇష్టమే. భలే మాట్లాడుతున్నాడు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అనుకుంటాం. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అన్యుల పిల్లలతో కూడా మన పిల్లలు వెళ్ళినప్పుడు వారు ఆ బూతులు మాట్లాడుతుంటే అది చెడ్డదో మంచిదో వారికి తెలియక అయ్యే బూతులు మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పాలి? కొంతమంది అరే తప్పురా అలా మాట్లాడుకు అంటారు. కొంతమంది అరే భలే మాట్లాడుతున్నారు, ఎక్కడ నేర్చుకున్నారా అంటూ ఉంటారు. తప్పు కదా. తప్పులాగా ఖండించండి. పిల్లలు కూడా వారికి తెలీదు, మంచి చెడ్డ అన్న తెలియక మాట్లాడుతున్నారు. లేదు మనమే మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులుగా మనము మాట్లాడుతున్నాం, బూతులు మాట్లాడుతున్నాం అనుకో, వారు నేర్చుకుంటారు, ఇతరుల దగ్గర మాట్లాడుతూ ఉంటారు. మరి ఎక్కడ కంట్రోల్ అవ్వాలి? ముందు తల్లిదండ్రులుగా కంట్రోల్ పెట్టుకోవాలి మన నోటిని. మాట్లాడుతున్నామా లేదో ఒకసారి ఆలోచించేయండి. బూతులు మాట్లాడొద్దు, దేనికి ఇష్టం కాదు, ఎవరికి ఇష్టం ఉండదు. అంటే విలేజ్ల్లో చూస్తే ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటారు. మనం దేవుని పిల్లలము. దేవుడు ఏమంటున్నాడంటే బూతులు మాట్లాడొద్దు. ఒకవేళ బూతులు మాట్లాడితే ఎక్కడికి వచ్చేస్తున్నారు మీరు? తీర్పులోకి వస్తున్నారు. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి యేసుక్రీస్తు నమ్ముకొని దేవుని మాటలు ఆలకిస్తూ నిత్యం ఉండే పరలోకానికి వెళ్ళాలని ఆలోచన చేసిన మనము ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే తీర్పులోకి వస్తే నిత్యుండు నరకము. ఇక్కడే మనం నిర్ణయించుకోవాలి, పరలోకానికి వెళ్ళాలా, నిత్య నరకానికి వెళ్ళాలా. అలాగంటారు బ్రదరు, నిత్యం ఉండే పరలోకం గురించి కదా ప్రయాసపడుతున్నాం అనుకుంటే బూతులు మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు. కొలసి రాసిన పత్రిక కూడా అదే మాటలను తెలియజేస్తున్నాడు. చూద్దాం 3వ అధ్యాయము 8వ. కొలసి 3:8.
అది మనం నవీన స్వభావం తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా పైన ఇచ్చిన లిస్టులో అందులో బూతులు కూడా ఉన్నాయి. నవీన స్వభావం అంటే పాత అని విడిచిపెట్టేస్తాం. క్రొత్తగా మాటలన్నీ మంచి మాటలు నేర్చుకొని మంచిగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనలో ఇంకానూ ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా? ఇక్కడ ఉన్నవారు ఒకసారి ఆలోచన చేసుకుందాం. నేను మాట్లాడలేదండి, నేను మాట్లాడుతున్నానని చేతులు ఎత్తన ఎవరన్నా? ఎవరు ఎత్తరు. బూతులు మాట్లాడతారు కానీ చేతులు ఎత్తరు. ఒకసారి ఆలోచించండి. మనకు సమయాన్ని ఇచ్చాడు దేవుడు. బూతులు మాట్లాడుతున్నాం. రవి చూస్తున్నావు నువ్వు? నీ భార్యతో బూతులు మాట్లాడుతున్నావా? కోపం వచ్చినప్పుడు బూతులు వస్తున్నాయా? లేదంటే మీ అబ్బాయి ఏడ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఏడ్చేస్తున్నాడు, లేదా అమ్మాయి ఏడ్చేస్తుంది, కొట్టేసినప్పుడు ఏమంటావు నువ్వు? అంటలేదు కదా, అనొద్దు. దేవుని పిల్లల వారు గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. అటువంటి మాటలు కూడా మనం మాట్లాడుతున్నాం. అది తప్పే. దేవుని పిల్లలను కూడా దేవుని పిల్లలుగా పెంచాలి. అలాగే గర్వపు మాటలు, కీర్తనలు 10 కీర్తనలు 10 కీర్తన 7వ వచనం చూద్దాం. 10:7. సారీ నేను చెప్పింది 17:10. వారి నోరు ఎలా మాట్లాడుతుంది? గర్వంతో. అంటే గర్వం ఎప్పుడు వస్తుంది? గర్వము ఎప్పుడు వస్తుంది? కాబట్టి ఈ గర్వం అనే మాటలు మనలో రాకూడదు అని దేవునికి ఉద్దేశం. ఎవరో ఇక్కడ ఏదో అన్నారు, డబ్బును బట్టి వస్తుంది అంటున్నారు. ఎవరో? ఓకే, వెరీ గుడ్. డబ్బును బట్టి, ఇంకా అధికారం బట్టి, ఇంకా బలమును బట్టి, ఓకే, ఇంకా చెప్పండి, పర్వాలేదు. అధికారం చెప్పేశారు. ఇంకా వాదాన్ని కూడా అధికారంలోకి వచ్చేస్తుంది. అందం బట్టి, ఓకే, అందం బట్టి కూడా గర్వం వస్తుంది. ఇంకా పలుకుడుని బట్టి అదే అధికారంలోకి వచ్చేస్తుంది. ఇది ఇంకా సిరి సంపదలో చెప్పేశారు, ధనం అంటే అందులోకి వచ్చేస్తుంది. ఇంకా జ్ఞానం బట్టి, ఓకే, జ్ఞానం బట్టి కూడా గర్వం వస్తుంది. ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మొదట చెప్పిన పాపను బట్టి, ఆస్తిని బట్టి గర్వం వస్తుంది. రెండోది అధికారాన్ని బట్టి గర్వం వస్తుంది. మూడోది మంచి పోస్ట్లో ఉన్నాడు, దాన్ని బట్టి గర్వం వస్తుంది. అలాగే రంగును బట్టి, వీళ్ళందరూ నల్లగా ఉన్నారు, నేను తెల్లగా ఉన్నాను అన్న అందాన్ని బట్టి కూడా గర్వం వస్తూ ఉంటుంది. నాలుగోది పొడవుగా ఉన్నాను, వాళ్ళందరూ కూడా పొట్టుగా ఉన్నారు, నేనే పొడవుగా ఉన్నాను అన్న గర్వం వస్తుంది.
అలాగే కులాన్ని బట్టి కూడా గర్వం వస్తూ ఉంటుంది. కులం బట్టి మా కులం ఇది అనబడికి గర్వించే అవకాశం ఉంది. మీరు చిన్న కులం మీది అంటూ ఉంటారు. దేవుని దృష్టిలో ఏదో అన్నీ కూడా సమానమే, కానీ గర్వం మీలో ఉండకూడదు. గర్వం పడ్డారా మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నాశనానికి వెళ్ళిపోతున్నారు. గర్వపు మాటలు మళ్ళీ రాకూడదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, లేదంటే బిల్డింగ్ కట్టేసుకున్నా, లేదంటే 10 కార్లు ఉన్నా, ఆస్తులు అంతస్తులు ఎన్నున్నా, ఎటువంటి రంగు ఉన్నా గర్వము ఉండకూడదు. గర్వం ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నామంట? నాశనానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఉన్నవాడు ఉన్నట్టు తింటాడు, లేనివాడు లేనట్టు తింటాడు. ఆ గర్వం ఆయనకు ఉండకూడదు. లేనివాడు ఇతను చూసి గర్వపడకూడదు. ఏ స్థాయిలో ఉన్నవారో ఆ స్థాయిలో పెట్టి దేవుణ్ణి స్తుతించాలి. సో మనలో గర్వం ఉంటుందా లేదా? ఒకసారి ఆలోచించండి. నాలో గర్వం ఉంది అన్నవారు ఎవరు ఉన్నదా? నాకు 4 పిల్లలండి, అందుకే గర్వం నాకు అన్నారా? లేదంటే నాకు బలం ఉంది, ఎవరినైనా కొట్టేస్తాను అనుకుని గర్వము. 4 కొట్టచ్చు, 10 మందిని కొట్టచ్చు. నీలో గర్వం ఉండకూడదు. కొంతమంది కావాలని గొడవలు పెట్టుకుంటారు, వస్తే కొడతారని. వారి జోలికి వెళ్ళొద్దు. కాబట్టి నేను ఈ యొక్క ఏరియాలో నేనే ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను అని గర్వించవద్దు. డబ్బును బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, లేదంటే కుటుంబాన్ని బట్టి గర్వించవద్దు. గర్విస్తే దేవుడు చూస్తాడు, ఒరే ఎర్రివాడా, ఎందుకురా నీ గర్వం అంటాడండి. లోకసువార్త 12:19 చూస్తే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? ఎర్రివాడా, నువ్వు ఎర్రివాడివి, నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను, ఈ ఆస్తి అంతస్తులు ఎవరివి అంటున్నాడండి. కాబట్టి మనం ఎంతవరకు ఉంటామో మనకు తెలీదు. మన ప్రాణం ఊపిరి ఆవిరి వంటిది, ధూళి వంటిది, గడ్డి పువ్వు వంటిది, నీడ వంటిది, ఎన్నో ఉపమానాలు చెప్పబడాయి, ఉదాహరణలు. అంతలో కనబడి ఇంతలోనే మాయమైపోయే పరిస్థితులు మనలో ఉన్నాయి. కాబట్టి గర్వము మనలో ఉండకూడదు. ఏముండకూడదు? అమ్మా బాబు వెనకాల రాజుగారు అబ్బాయి ఏం చెప్తున్నాను? ఎక్కడుంది ఆలోచన? నీ తలంపుల ఊహలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? స్టడీ వైపు వెళ్ళిపోయా? కాబట్టి గర్వము మనలో ఉంటే తగ్గించుకుందాం. ఉండొచ్చు ప్రతి ఒక్కరిలో. నేను అందరికంటే జ్ఞానవంతుడని ఆ జ్ఞానం బట్టి కూడా గర్వించే అవకాశాలు ఉన్నాయి. నీ స్థాయిని బట్టి గర్వం అన్నది వస్తుంది. కుటుంబాన్ని బట్టి గర్వం వస్తుంది. కులాన్ని బట్టి గర్వం వస్తుంది. కులం మతం ఎలాంటిది ఏదీ లేదు, అందరూ సమానమే. కాబట్టి మనలో ఒకవేళ ఏదో ఉన్నతమైన స్థాయిలో ఉన్నానని గర్వించొద్దు. అది ఉంటే దేవుని పిల్లలు కాదు. ఓకే. 6వదిగా కపటపు మాటలు. మనలో కపటం ఉందా లేదా ఒకసారి ఆలోచించేద్దాం. ఈ కపటం వల్ల కూడా పాపం చేస్తున్నాం. రాజుగారు ఎదురుగా వచ్చినప్పుడు అందరూ కూడా బ్రదరు వందనాలండి, చాలా చక్కగా నడిపించారండి అంటారు. పక్కెళ్ళి పక్కవాడితో ఏం చెప్తానంటే, ఏం బాగోలేదు, వాకింగ్ బాగోలేదు, నడిపింపు బాగోలేదు.
అనొచ్చా? ఇన్ని వాక్యాలు ఏదో వాక్యము హృదయాన్ని తట్టుతుంది. లేదు తప్పే పలికినప్పుడు పక్క తీసుకెళ్ళి బ్రదరు ఈరోజు ఈ మాటలు తప్పు కదండి అనండి. తప్పు అయితే తప్పు అని చెప్తాడు, ఒప్పు అయితే ఒప్పుగా చెప్తాడు. కానీ కపటము లోన ఉంచుకొని బయటకు మాట్లాడుతూ ఉంటాం, చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాం. పక్కకెళ్ళి ఇతరులతో చెప్తూ ఉంటాం, ఏం వెళ్ళండి ఉట్టిదే ఎలాగన్నాను అంటాం. తప్పు, యథార్థంగా మాట్లాడండి. కపటము ఉంచుకొని మాట్లాడితే అది సరైనది కాదు. పౌలు గారు అందుగురించే ఆయన లేఖల్లో చెప్తూ, అపొస్తలుల కార్యాల్లో చెప్తూ, కపట సహోదరుల్లో ఆపదలో పడ్డాను నేను అన్నాడు. అంటే కపటం వల్ల కపట సహోదరులు మనలో కూడా ఉన్నారేమో ఒకసారి ఆలోచించేయండి. పైకి ఒక మాట, లోపల ఒక మాట. పైకి వందనాలు చెప్తాం, పక్కెళ్ళి తిట్టుకుంటూ ఉంటారు. అది సరైనది కాదు. నీ సహోదరి లేదా నీ సహోదరుడు నీకు విరోధంగా ఉంటే బయటికి వెళ్ళినట్టునే వారితో సమాధాన పడండి. అందుగురించే రోమిలికి రాసిన పత్రిక 12:18 చూస్తే, సత్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అంటే విరోధంగా ఉండొద్దు, కపటంగా ఉండొద్దు, అందరితో సమాధానంగా ఉండే ప్రయత్నించండి. ఆ సిస్టర్ అంటుంది, ఆయన అంటే నాకు ఇష్టం లేదండి. ఈ సహోదరుడు అంటాడు, ఆమె అంటే నాకు ఇష్టం ఉండదండి, నన్ను తిట్టిందండి. ఇవన్నీ మనం ఆరాధనలో పాల్గొన్నప్పుడు, రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు నీ సహోదరు మీద కానీ నీ సహోదరుని మీద కానీ ఏ మాత్రము నింద లేకుండా చూసుకుంటూ ఆ రొట్టెలో పాల్గొవాలి, కానుకలు అర్పించాలి. అది ఆయన సన్నిధానంలో ఉండడం అంటే. కాబట్టి ఒకవేళ ఇంకాను మళ్ళీ కపటం ఉంటే, కపటం వల్ల పాపం చేస్తున్నాం, కపటం వల్ల పాపం చేస్తున్నాం. మనం జాగ్రత్త పడతాం. దేవుని పిల్లలము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అదండి, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకోవాలి. జీవము నిత్యం ఉండే పరలోకానికి వెళ్ళాలనుకుంటే, జీవం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమునై ఉన్నాను. ఆయనలో జీవం ఉంది. ఆ జీవాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జీవాన్ని ప్రేమిస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమిస్తే, మంచి దినాలు చూడాలనుకుంటే ఏమంటున్నాడు? చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటం మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకోవాలి. కాబట్టి మనము ఎలాగున్నాం ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇతరులతో కపటంగా మాట్లాడుతున్నామా, చెడ్డ మాటలు పలుకుతున్నామా, పరిశీలన చేసుకుందాం. ఒకవేళ కపటము కానీ నీలో నాలో ఉంటే మన దేవుని కుమారులు కాదు. ఏం చేస్తున్నాం? ఎక్కడికి వచ్చేస్తున్నాం? తీర్పులకు వస్తున్నాం. నీ జీవితం అంతా కపటము. చనిపోయినప్పుడు అనుకుంటారు, ఎప్పుడు కూడా యథార్థంగా మాట్లాడే పరిస్థితులు జీవితంలో అని చెప్పుకుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితులు మనం తీసుకురాకూడదు. మనం దేవుని పిల్లలము, యథార్థంగా ఉందాము, కపటము లేకుండా మాట్లాడదాం ఇతరులతో. ఒకవేళ నీ సహోదరులకి వందనాలు చెప్పడానికి ఇష్టం లేదనుకో, బ్రదరు నాతో మాట్లాడొద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోండి. కానీ ఇక్కడ రొట్టె ద్రాక్షరసంలో తీసుకోకూడదు.
నీ అర్పణలో దేవునికి ఇష్టం కాదు. నీ సహోదరులతో సమాధానపడి అర్పించు అని దేవుడే చెప్తున్నాడు. యేసుప్రభు కూడా మత స్వార్థలో తెలియజేశారు. సో కాబట్టి మనలో ఏముండకూడదు, కపటం ఉండకూడదు మనలో. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఈ 6 గురించి చూసినప్పుడు ఈ 6లో నేను చక్కని మాటలతో ఇతరులు పాడు చేస్తున్నానా అని ఒకసారి ఆలోచన చేయండి. నేను చేస్తున్నాను, మోసాలు చేస్తున్నాను, ఇతరులు పాడు చేస్తున్నాను అనుకుంటే ఇంటికి పెట్టుకొని ఇక్కడి నుంచి చక్కని మాటలు మోసం చేయను, చక్కని మాటలు చెప్తాను కానీ మోసం చేయను. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాను ఇతరులతో. ఎంత సమయానన్నా వ్యర్థమైన మాటలే, వీళ్ళ గురించి చాడీలు చెప్పుకుంటేనే మనం జీవిస్తున్నాం. చక్కని మాటలంటే దేవుని మాటలు చెప్పండి. యేసుప్రభు ఎలా చేశాడు అని చక్కని మాటలు చెప్పండి, అది మంచిదే. చక్కని మాటలు కుయుక్తిగా మాట్లాడి ఇతరులు పాడు చేయొద్దు, మోసం చేయొద్దు. వారి దగ్గర ధనాపేక్ష, ధనం ఆశించి ఏదో మాటలు చెప్పి మీరు అటువంటి వారు ఇటువంటి వారిని పొగడతలు చేసి వారి దగ్గర ఎంతకంత సంపాదించుకొని చూడొద్దు. మీరు యథార్థంగా ఉండండి, వారితో యథార్థంగా మాట్లాడండి. నా పరిస్థితి ఎలా ఉంది, నాకు సహాయం చేయండి అని అడగండి, ఆర్థిక పరిస్థితులు ఉంటే. కానీ చక్కని మాటలతో ఇతరులకి మోసం చేయొద్దు. అలాగే వ్యర్థమైన మాటలు, ఏవో మాటలు చెప్పేసి మోసం చేసి డబ్బు సంపాదించాలని చూస్తే అది మోసము, వ్యర్థమైన మాటలు. ఈ వ్యర్థమైన మాటల వల్ల తను మోసం చేసుకుంటున్నాడు, ఇతరులు మోసం చేస్తున్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మన స్థానిక సంఘంలో ఉంటే వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని చెప్పబడుతుంది. ఉగ్రతతో పాటు వారు ఒకవేళ వ్యర్థమైన మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి నుంచి దేవుడు ఏమన్నాడో తొలగిపోండి, వారితో సాంగత్యం చేయొద్దు, మీరు అటు వారితో దూరం వెళ్ళిపోండి. ఒకవేళ నీతో పాటు సంఘంలో ఉన్నారు, వారికి దూరంగా ఉండండి. దేవుని వాక్యము హెచ్చరికను బట్టి వారు సరి చేసుకుంటారు. లేదంటే ఉగ్రత వస్తుంది. ఏది ముఖ్యం మనకి? నిత్యుండే పరలోకమా, నిత్యుండే నరకమా? పరలోకం నుంచి మనం ప్రవేశపడుతున్నాం కాబట్టి వ్యర్థమైన మాటలు ఒకవేళ ఇస్తే దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. కాబట్టి అక్కడ చెప్పబడిన మాటలు చూస్తే మనం చీకటి సంబంధం కాదు, మనం ఎవరమే? మనము ప్రభునందు వెలుగు సంబంధము. ఆ వెలుగులో ఉన్న ప్రకారము చీకటి సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు వెలుగు సంబంధాలు. కాబట్టి ఇటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మనం జాగ్రత్త పడతాం. అబద్ధాలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన మాటలు చూస్తే మనం నేర్చుకున్నాం. ఒకరితో ఒకరు అబద్ధము ఆడకుడి, కానీ నీ పొరుగు వారితో ఏం చేయాలంటున్నాడు? సత్యమునే పలుకు అని చెప్తున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాం, ఎలాగున్నాం? ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉన్నామా, లేక సత్యం జరిగిస్తానంటే టిక్ పెట్టుకోండి, నేను సత్యాన్ని పలుకుతున్నాను అందరితోటిని, అబద్ధం ఆడలేదు అంటే మంచివారే. ఇక్కడ వ్యర్థమైన మాటలు కూర్చుకోకుండా మనం జాగ్రత్త పడితే నిత్యుండి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మనలో బూతులు మాట్లాడే చాలామంది ఉన్నాము అనుకుంటే నాకు నేను పరిశీలన చేసుకుంటే ఎటువంటి సమయంలో నేను బూతులు మాట్లాడుతున్నాను? అమ్మా చూస్తున్నాను, అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. బూతులు మనలో వస్తున్నాయి, మనం నోటిని కంట్రోల్ చేసుకోవాలి, బూతులు మాట్లాడకూడదు. నీ పిల్లలు కానీ నువ్వు ఇంకాను పంది, కుక్క, నక్క అన్నావంటే, గాడిద అన్నావంటే మనం ఎవరిమి? మన పిల్లలు గాడిద, కుక్క అయితే మనం ఎవరిమి? మనము కుక్క, గాడిద అవుతున్నాం. కాబట్టి అటువంటి మాటలు బూతులు మాట్లాడకూడదు.
కొంతమంది అయితే కోపం వస్తే, స్త్రీల్లో ఎక్కువ మంది నేను చూసింది ఏంటంటే, కోపం వస్తే మన దేహంలో ఉన్న అవయవాలన్నీ కప్పుకున్నాము, ఆ అవయవాలన్నీ బయట పెడతా ఉంటారు. అవి బూతులు. అవి కూడా మాట్లాడకూడదు, స్త్రీలు కానీ పురుషులు కానీ. అలా లేకుండా నేను ఇక్కడి నుంచి ఇప్పటి వరకు బూతులు మాట్లాడాను, ఇక్కడి నుంచి మాట్లాడినాం అనుకోండి. గర్వపు మాటలు. నాలో గర్వం ఎక్కువ ఉంది, నా రంగును బట్టి గర్వం ఉంది, నా ఎత్తును బట్టి నాకు గర్వం ఉంది, నా ఆస్తిని బట్టి గర్వం ఉంది అనుకుంటే, ఎర్రివాడా, నీ రంగు ఇచ్చింది ఎవరు? నీకు ఆస్తి ఇచ్చింది ఎవరు? నేనే కదా, ఎందుకు గర్విస్తావు అని లోకసువార్త 12:19 నీ గర్వం బట్టి నీ ఆస్తిని తీసేస్తున్నాను, నీ ప్రాణాన్ని తీసేస్తున్నాను అని చెప్పబడింది. కాబట్టి మనకు అటువంటిది రంగును బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, లేదంటే ఆస్తిని బట్టి కానీ, అంతస్తులను బట్టి కానీ, లేదంటే మంచి కారుని బట్టి కానీ గర్వించి, జ్ఞానం బట్టి గర్వించొద్దు. ఆ గర్వపు మాటలు ఉంటే ఒకసారి మనము ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకున్నాం, నాలో ఉంది ఈ గర్వము, ఇక్కడి నుంచి నేను చేయను అనుకున్నప్పుడు మీరు టిక్కెట్టుకోండి, ఇక్కడి నుంచి గర్వం నాలో లేకుండా చూసుకుంటాను. ఓకే. అలాగే కపటము మాటలు, మళ్ళా కపటము ఎక్కువ ఉంటుంది. ఆ కపటము లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా సహోదరి, నా సహోదరుడు, నా అన్న, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు అన్న ఉద్దేశాన్ని వస్తే కపటం మనలో ఉందో. ఎందుకంటే ఇతరులు చూడగానే కపటం వస్తుంది. ఏదైనా మనం వ్యతిరేకించితే మళ్ళీ కపటం ఉంటుంది. ఆ కపటం వల్ల ఇతరులు పాడు చేయాలని చూస్తుంటాం, ఆయన ఏదో విధంగా నాశనం చేయాలని చూస్తూ ఉంటాం. మనలో కపటం ఉండకూడదు. నా సహోదరి, నా సహోదరుడు ఒకవేళ నా మీద నిందలేశారు, కీడు చేశాడు, నేను ప్రతి కీడు చేయకూడదు అని ఆ ఆలోచన ఉండాలండి. యేసుక్రీస్తు మనం మాదిరి పెట్టుకుంటే, ఆయన మనం మాదిరి పెట్టుకుంటే ఆయనలో ఎక్కడైనా కపటం ఉందా? ఆయనలో ఎక్కడైనా కపటం ఉందా? 1 పేతురు 2:27 2:21 2:21 చాలు. కాబట్టి ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. మరి యేసుక్రీస్తుని మాత్రం మనం పెట్టుకున్నాం కదా, యేసుక్రీస్తు మన రక్షకుడు కదా, ఆయన మాత్రం పెట్టుకుంటే ఒకవేళ మళ్ళీ కపటం ఉంటే ఇంకేమంటే మనకేం కావాలి? పరలోకం కావాలి, నిత్యం ఉండే నరకం కాదు మనకు కావాల్సింది. కాబట్టి యేసుక్రీస్తులోనే ఏ పాపం లేదు, ఏ కపటం లేదు అని చెప్తున్నారు. కాబట్టి మనలో కూడా కపటం ఉండకూడదు. ఒకవేళ కపటం ఉంటే పాపం చేసినట్టు. ఈ కపటం వల్ల ఇతరులను పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నీలో నాలో ఒకవేళ ఇప్పటి వరకు కపటం ఉంది, నీ సహోదరులకి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేయండి. లేదు ఆయన మీద నాకు బాగోలేదు అనుకుంటే బయటకు వెళ్ళే వాళ్ళతో మాట్లాడండి. బ్రదర్, నీ మీద ఈ యొక్క కోపం నాకు ఉంది, అందుగురించే నీకు వందనాలు తెలియజేయలేకపోతున్నాను. నిన్న వాక్యంలో నా గురించి చెప్పారు, అందుగురించి నీ మీద నాకు కోపం ఉంది అంటే వాక్యం ఒకరి గురించి చెప్పరండి. వాక్యం ఒకరి గురించా? అందరి గురించే చెప్తారు. అందరి గురించి చెప్తారు. చెప్పినప్పుడు నా గురించే ఈరోజు అంతా చెప్పారు ఈయన, అందుగురించి ఆయనతో మాట్లాడను అనుకోవద్దు దయించి. దేవుని మాటలు తెలియజేస్తున్నాడు ఆ వ్యక్తి. ఈ దేవుని మాటలు, దేవుని వాక్యాలు. కాబట్టి నేను ఇటువంటి తప్పులు ఉన్నాయి నాలో, నేను ఆ లోపాలు ఉన్నాయి, సరి చేసుకునేకు దిద్దుకునేకు నాకు సహాయం చేయండి అని దేవునికి మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు కపటం ఉంది అనుకుంటే ఇంట్లో పెట్టుకుంటూ ఉండండి. నాలో కపటం పోవట్లేదు, కపటం లేదంటే కపటం ఇంకా అలా ఉంటూ ఉంటుంది.
ఇంకా నువ్వు దేవుని పిల్లలు కాదు. కాబట్టి నేను ఇన్నిసార్లు కూడా కపటం నాలో ఉంటుంది, నా సహోదరి మీద ఉంటుంది, లేదా ఇరుగు పొరుగు వారి మీద ఉంది, వారితో సమాధానం లేదు నాకు. కాబట్టి సమాధాన పడాలని యేసుప్రభు కూడా చెప్తున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ధన్యతలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరిస్తే వారు దేవుని కుమారులు. అది గొప్ప భాగ్యము. కాబట్టి మనలో ఇంకా ఇటువంటి కపటం ఉంటే ఇప్పుడైనా నేను మార్చుకుంటాను, నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెని, కాబట్టి నేను మార్చుకుంటాను అనుకుంటే ఇందులో ఇంకా బైబిల్లో ఎన్నో ఉన్నాయి. కొన్ని విషయాలను మీకు తెలియజేస్తున్నాను సమయాన్ని బట్టి. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనం తీసివేసుకోవాలంటే మనకి ఒకే మార్గం ఉంది. మనలోంచి పోవాలంటే యేసుక్రీస్తుని నమ్మేసుకున్నాం, రక్షణ పొందేసాం, బాప్తిసం తీసుకున్నాం, అయినా కూడా మనలో ఈ లోపాలు మనలో కనబడుతున్నాయి. దీనికి ఒక మార్గం ఉంది అనేది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి ఏం చేయమంటున్నాడండి ఇప్పుడు? ఎవడైనాను నోటికి కళ్ళెమ్మి పెట్ట కనుక ఏం చేస్తున్నాడు? తన హృదయాన్నే మోసం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంట? మరి నోటికి కళ్ళెం పెట్టాలండి. గుర్రాలను చూసారా మీరు ఎప్పుడైనా? బొమ్మలు నాకు రావు, కానీ ఇలా ఉన్న గుర్రానికి కళ్ళెం పెడతారండి. ఈ తాళ్ళు ఇక్కడ వేసి దీనికి కడతారు. ఇది గుర్రం అయితే ఎందుకు పెడతారు? కళ్ళెం ఎందుకు పెడతారు? గుర్రానికి స్వాధీనం చేసుకోనాకి. ఇప్పుడు వెళ్ళిపోతుంది, ఏదో పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఈ తాడుతూ ఇట్లా అవుతాడు, ఇటు వెళ్ళిపోతుందంటే ఇట్లా అవుతూ ఉంటాడు. స్వాధీనం చేసుకోవడానికి నోటికి కళ్ళు పెడతారు. ఇప్పుడు మనం స్వాధీనం చేసుకోవాలి, మనం ఏం చేయాలి? ఇప్పుడు నోటికి కళ్ళం పెట్టాలి. అదే ఒక్కొక్కరు ఒక్కొక్క కళ్ళని తయారు చేసుకుందామా? కాదు. అక్కడ చెప్పే మాట వాక్యము. ఏంటిది? వాక్యము. కీర్తనలో 119:11 వచనం. నూట 19:11 వచనం. 119:11. చాలు. కాబట్టి ఏం చేయాలట? ఇప్పుడు ఇవన్నీ కూడా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలట? చెప్పండి. అక్కడ ఉన్న వాక్యాన్ని మీరు బైబిల్ ఉన్నవారు చదివారు కదా, చూశారు కదా. వాక్యము ఉంచుకుంటే ఏం చేయము? పాపం చేయము. అందుగురించి ప్రతిరోజు కూడా లేచిన తర్వాత ప్రార్థన చేసుకోండి, లేదంటే వాక్యం చదువుకోండి, ప్రార్థన చేయండి. అప్పుడు ఎటువంటి కూడా ఈ లోపాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. అయ్యో ఈరోజు అబద్ధం ఆడానే, అయ్యో ఈరోజు బూతు మాట్లాడానే, ఇంక ఇతరులు మోసం చేశానే, నాలో ఇంకా కపటంగా మాట్లాడానే అనుకున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే సరిచేసే అవకాశం ఉంది, దిద్దుకుండే అవకాశం ఉంది. ఓకే. కాబట్టి వాక్యం మనలో ఉంటే ఇటువంటిది. అయితే ఇక్కడ యాకోబు రాసిన పత్రికలోనే యాకోబు చెప్పే మాటలను ఒకసారి గమనిద్దాము. 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 9వ వచనం. దేని పోలికగా పుట్టిన మనుషులను
శపింతుము. కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ నోటితోటే ఏం చేస్తాము? దేవునికి ప్రార్థన చేసేస్తాం. దేవా తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, చాలా గొప్పవాడివి నువ్వు, మహోన్నతుడివి, సర్వోన్నతుడివి, నీకే స్తుతులు స్తోత్రములు అంటాం. అన్న తర్వాత ఆయన పోలికగా పుట్టిన మనం ఏం చేస్తామంటే ఏం చేస్తారు? ఈ నోటితోటే దేవుని స్తుతిస్తున్నాం, ఈ నోటితోటే శపిస్తున్నాం. అలా చేయొచ్చా? అలా చేయకూడదు. ఇంకా కంటిన్యూ చేద్దాం. ఉన్నచ్చు కూడా చూడు బాబు, 10వ వచనం. ఎలా ఉండకూడదు? అందరూ కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రార్థన చేస్తాం, నీకు దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయని చెప్తాం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఏం చేస్తాం? శపించే అవకాశం ఉంది. ఈ నోటితోటే మంచి మాటలు పాడుతున్నాం, ఈ నోటితోటే చెడ్డ మాటలు పలుకుతున్నాం అని ఉదాహరణలు చెప్తున్నాడు ఇక్కడ యాకోబు గారు. ఉదాహరణలు చెప్తే ఇలాగ ఉండకూడదు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తున్నాడు. 11వ వచనం. 11వ వచనం. కాబట్టి ఒక నీటి బొగ్గు నుండి, అంటే ఒక నుయ్యి ఉంది, నుయ్యిలో నుంచి నీరు తీస్తే తాగమని ఇచ్చారు. తాగమంటే తాగాను. ఇంకో కొద్దిగా నీళ్ళు కావాలి అని ఏమంటే మళ్ళా చేత కానీ బకెట్ కానీ నీటిలో దింపి తీసుకొచ్చారు. ఆ నీళ్ళు తాగుతున్నాను, చేతిగా ఉన్నాయి. చేతిగా ఉన్నాయి ఏంటండి అంటామా? ఒక నుయ్యిలో తీగాను చేతిగా ఉంటాయా? అమ్మ, నుయ్యిలు ఎక్కడ ఉన్నాయా? లేదా మీ బోర్లు ఉన్నాయి కదా, బోర్ల నుంచి నీటి నుంచి వస్తాయి కదా, ఒకసారి తీగాను ఒకసారి చేతిగా వస్తాయా? వస్తే తీగానే ఉంటాయి, లేదంటే ఉప్పుగా ఉంటాయి, లేదా చప్పగా ఉంటాయి, అంతే. అవును కదా? మరి ఇక్కడ నీటి బొగ్గు నుంచి వచ్చే నీరు ఒక నీరు నుంచి తీయని నీరును చేతి నీరును ఊరునా అంటున్నాడు. ఓరవు కదా, అది చెప్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పే ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ ఉదాహరణ నీ నోటితోటే దేవుని స్తుతిస్తున్నావు, ఆ నోటితోటే దేవుని పిల్లల్ని శపిస్తున్నావు. ఇది సరైనది కాదు. మనందరం దేవుని పిల్లలు కాదా అని చెప్తూ మళ్ళీ ఏమంటున్నాడంటే, ఒక నీటి బొగ్గు నుంచి తీయని నీరు కానీ చేదు నీరు ఓరవు కదా అంటాడు. నెక్స్ట్ చూద్దాం, 12వ వచనం. కాబట్టి అంజూరు చెట్టు ఉంది, ఆ కాయలు ఏం కాస్తాయండి? అంజూరు కాయలు కాస్తుంది. ఇక్కడ చెప్పేమంట ఒలువ పండ్లైనను, ఒలువ చెట్టు అయితే ఒలువ పండ్లకు వస్తుంది, ద్రాక్ష తీగలైతే ద్రాక్ష పండ్లకు వస్తాయి. మరి దానికి దీనికి వస్తుందా? కొబ్బరి చెట్టుకి మామిడికాయలు కాస్తాయా? తాటికాయలు కాస్తాయా? ఏ చెట్టుకైతే ఆ చెట్టు. అయితే ఇప్పుడు ఏంటి మరి, ఎందు గురించి చెప్తున్నాడు ఇన్ని ఉదాహరణలు అంటే, ఈ నోటితోటే మనం తప్పు చేస్తున్నాం, ఈ నోటితోటే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, ఈ నోటితోటే మంచి మాటలు మాట్లాడుతున్నాం అని చెప్తూ కంటిన్యూ చేయవు. కాబట్టి ఉప్పు నీరులో తీయని నీరు ఓరవు. అలాంటిది మీరు దేవుని పిల్లలుగా ఉన్న మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అది సరైనది కాదు అని దేవుడు మనకి మాటలను హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడి వరకు సరిపోతుంది. అయితే దీన్ని బట్టి మనకు నేర్చుకున్న నీతి ఏంటి? ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. ఈ మాటలను బట్టి ఎక్కడికి వస్తున్నావు? తీర్పులోకి వస్తున్నారు. ఆ మాట ఇంతక మొదటిగా చదువుకున్నాం కదా, మత్తయి సువార్త ఎంత 34 నుంచి కంటిన్యూ చేసి ఆ మాటలు చూసుకొని మనం ముగించుకుందాము. మత్తయి 12:34.
ఆ. ఉమ్. కాబట్టి విమర్శన దినం ఒకటి ఉంది. అప్పుడు లెక్క మనం ఎవరికి వారం అప్పచెప్పాలి అని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. ఉమ్. కాబట్టి నీ మాటను బట్టే నీతిమంతుడని, నీ మాటను బట్టియే అపరాధమని తీర్పులోకి వస్తాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఇప్పుడు నేర్చుకున్న నీతి ఏంటి? నేర్చుకున్న నీతి ఏంటి? ఇతరులు మోసం చేయొద్దు. ఒకటి, ఇతరులు మోసం చేయొద్దు. అలాగే రెండోది, వ్యర్థమైన మాటల వల్ల దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. వ్యర్థమైన మాటల వల్ల దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది కండి. ఇతరులతో వ్యర్థమైన మాటలు, ఇతరులు పాడు చేయాలనే ఆలోచనలు మనలో రాకూడదు. అలాగొస్తే దేవుని ఉగ్రత ఉంది. అటువంటి వారు ఎవరైనా వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే అటువంటి వారి నుంచి తొలగిపోండి, వారితో సాంగత్యం చేయొద్దు అని చెప్పాడు. అలాగే మూడోదిగా బాబు వెనకున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను ముగించేస్తానులే, అయిపోయింది నా సమయం, ముగింపు మాటలు ఇవన్నీ. మూడోదిగా ఏంటి? ఆడుతున్నామా? ఆడితే ఇక మీదట ఆడకంట మనం ప్రయత్నించేద్దాము. ఎందు గురించి దేవుని పిల్లలు మనము యేసుక్రీస్తులో అంటే అబద్ధాలు ఎక్కడ ఆడలేదు కాబట్టి మనం కూడా ఆడకూడదు. నాలుగోది బూతులు. ఐదోదిగా గర్వము మనలో ఉందా ఒకసారి ఆలోచించేద్దాం. ఇవన్నీ కూడా మనము మన జీవితయాత్రలో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దేవుడు ఒకసారి వారికి హెచ్చరిక చేయి. ఎందు గురించి అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా మీ దగ్గరికి వచ్చాను. రాత్రి 9:30కి నేను అసలు అచ్యుతాపురం వెళ్తారని ఊహల్లో కూడా లేను. కానీ 9:30కి నాకు ఫోన్ వచ్చింది. మనోహర్ గారు, రంగి గారు ఫోన్ చేశారంటే నాకు ఫోన్ చేస్తున్నారు. నేను ఇంకో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. ఆ తర్వాత మా అబ్బాయికి రంగి గారు ఫోన్ చేసి, మీ డాడీ ఫోన్ ఎత్తలేదు, ఏదో బిజీగా ఉన్నారు ఆయనకు ఒకసారి ఫోన్ చేయంటే ఆయన నాకు ఫోన్ చేసినాడు, డాడీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాడో ఫోన్ కట్ చేసి ఒకసారి రంగి గారితో మాట్లాడు, అర్జెంట్ అంటాను. ఆ ఫోన్ కట్ చేసి ఈయనతో మాట్లాడితే, మీరు అర్జెంటుగా రేపు వెళ్ళవలసి ఉంటుంది అచ్యుతాపురం అన్నారు. ఓకే అండి వెళ్తానులేండి అన్నాను. యాక్చువల్గా నేను వెళ్ళవలసిన తుని వెళ్ళాలా, కొన్ని కారణాలు బట్టి మానేశాను. అలాగే ఇక్కడ వాళ్ళ చెప్పగానే ఇటు వచ్చాను. దేవుని చిత్తము అందు గురించి మీ దగ్గరికి దేవుడు నన్ను పిలిపించున్నాడు. ఈ మాటలు చెప్పాలని మీకు నన్ను ఏర్పరచుకున్నాడు ఇక్కడ. సో కాబట్టి గర్వము మనలో ఉంటే పాపం చేసినట్టు. ఈ పాపానికి ఫలితము నాశనము, మరణము. కాబట్టి గర్వం మనలో లేకుండా జాగ్రత్త పడతాము. అలాగే కపటం మనలో లేకుండా జాగ్రత్త పడతాము. అలాగే యేసుక్రీస్తులో ఎక్కడ కపటం లేదు, ఏ పాపం లేదు. కాబట్టి మనలో కూడా కపటం లేకుండా ఈ లోకంలో మన సహోదరులతో జీవించడానికి మనము ప్రయత్నించేద్దాము. కాబట్టి ఎన్ని కూడా మానుకోవాలంటే ఏది కావాలన్నాము? నీ నోటికి ఏముండాలి? వాక్యం ఉండాలి. అది 119, 11 వచనంలో ఎన్నటికి అదే వాక్యం మనలో ఉంటే, ఒకవేళ అలాంటివి వచ్చినప్పుడు వెంటనే ఆ వాక్యం చేద్దాం, ఇదిగో తప్పు చేస్తున్నావు జాగ్రత్త, తీర్పులోకి వస్తున్నావు జాగ్రత్త, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తె జాగ్రత్త అని మనలో ఉండే వాక్యం తెలియజేసినప్పుడు మనం సరి చేసుకుంటాం. అలాగే ఇలాగ ఆదివారం కానీ బుధవారం కానీ క్లాసులో కూడా నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి వినిన వాక్యము నా యొక్క హృదయాల్లో ఫలించుటకు సహాయం చేస్తాడు. అందరికీ వందనాలు.